ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుగారు లేని వాళ్ళందరి కోసం భోజనాలు తయారు చేసి పల్లెటూరులో కూలిపి కూర్చుంటారు కదా, అన్నం లేని వాళ్ళందరూ వాళ్ళకి ఒక్కరోజే మంచి ఆహారం పెడతాము, కడుపు నీళ్ళు తిని అంత బాగుంది అనుకున్నాడంట. ఆ రోజు వంట మనుషులు పిలిపించి ఊరు మొత్తాన్ని భోజనాలు రమ్మని పిలిపించాడంట, అంటే లేని వాళ్ళందరినీ. సరే, ఆ తయారు చేసిన టైంలో, సాంబార్ తయారు చేసిన టైంలో చూసుకోలే వాళ్ళు పాము వచ్చి పడిపోయి ఆ వేడి చనిపోయినట్టు బాగా. అది చూసుకోలే, ఆ సాంబార్ని అందరూ వడ్డించేసేది దాన్ని. ఆ ఉన్న ఊర్లో వాళ్ళందరూ చనిపోయారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అయితే ఇప్పుడు రాజుగారు చనిపోయిన వాళ్ళని బాగేసి అడవుల్లో నడుచుకుంటా సన్నాసిగా మారిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. సన్నాసిగా మారిపోయి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ వేరే ఊరు వచ్చిందంట. వేరే ఊరు వస్తే ఆ ఊర్లో వెళ్ళి ఏమంటే ఈ ఊర్లో నీతి మంతులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడంట. ఆ ఊరి చివర ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో నీతి మంతులు ఉన్నారు, ఏంటంటే ఆడికి వెళ్ళారంటే. వెళ్ళి అమ్మ మీ ఇంట్లో ఒకరోజు కొనుక్కుంటారమ్మా, రెస్ట్ తీసుకుంటారని అడిగారంట. ఆ రోజు నిద్రపోతానికి ఉంటా ఉంటే ఆ ఇంట్లో ఒక అన్నా చెల్లెళ్ళే ఉన్నారు, ఇద్దరే. ఎవరు? అన్నా చెల్లెలు ఇద్దరు ఉన్నారు. అయితే ఆ చెల్లెలు పొద్దున్నే లేచి దేవుడికి ప్రార్థిస్తుందంట. వాళ్ళ తమ్ముడు వచ్చి అక్క అక్క మా ఇంటికి అతిథి వచ్చాడు కదా, భోజనం తయారు చేయాలి లే అంటే, లేచి లేకుండా అరే తమ్ముడు కదిలిచ్చావరా నువ్వు, నాకు పైన పరలోకంలో తీర్పు కనపడుతుంది. ఏం జరుగుతుందంటే ఒక రాజుగారంట మంచి భోజనం వేయాలని చెప్పి వడ్డిస్తుంటే దాంట్లో పాము పడిందంటే చనిపోయారంట అందరూ. ఇప్పుడు అక్కడ తీర్పు చేస్తున్నారు, ఎవరు శిక్ష వేయాలి? రాజుగారికి వేయాలా, పాముకి వేయాలా, ఆ వంట వడ్డించిన వాళ్ళకి వేయాలా, ఎవరికి వేయాలి అని ఆలోచిస్తున్నారు. నువ్వే కదిలిచ్చావు అన్నాడు. ఎమ్మటే ఆ రాజుగారు ఇచ్చాడట. ఎవరికి వేసారని అడిగితే రేపు చెబుతా ఉన్నారు తీర్పు అన్నారంట. సరే కనుక్కోండి, రేపు చెప్తా ఉన్నా కనుక్కోండి అన్నారంట. సరే కనుక్కోవడానికి నెక్స్ట్ రేపు చెప్తే ఆ ఊర్లో ఆ టైంకి అంత పాకిపోయింది ఊరు మొత్తానికి. ఎవరు పాకింది? ఒక ఊళ్ళో పక్క ఊళ్ళో రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు భోజనం వడ్డిస్తే చనిపోయారు జనం అందరూ అని వడ్డిస్తే ఆ నైట్ పూట మళ్ళీ తీర్పు వచ్చింది. ఎవరికి వేసారు అదే సార్ నెక్స్ట్ అయితే కొద్దిగా ఏమైనా ప్రాంతం చేస్తుంటే అక్కడ రాజుగారు వచ్చి అడిగారు, అమ్మ ఎవరికి వేసారమ్మా ఆ శిక్ష అంటే, ఎవరికో తెలుసా, రాజుగారికి వేయలా, వడ్డించిన వాళ్ళకి వేయలా, అవునా పాముకి వేయలా, ఈ ఊర్లో వాళ్ళు చెప్పుకున్నారే తెలియకుండా ఆ రాజుగారు చంపాడు, ఈ జనం చంపారు, వడ్డించారంటే వాళ్ళకి వేసారంటే శిక్ష అని చెప్పారంట. అందుకే వేరే వాళ్ళ గురించి మనం ఏది మాట్లాడకూడదు, అర్థమైందా?